సో ఇది వచ్చేసి కడప ఫేమస్ టిఫిన్ సెంటర్. సో నిన్నైతే ఫుల్ టైర్డ్గా ఉన్నాము. ఫుల్ పడుకుంటే ఈవినింగ్ అయింది లేచే లోపల. నైట్ రైడ్ ప్లాన్ చేసినాను, అది క్యాన్సిల్ అయింది అనమాట. 100 అనమాట, అదొక 100. ఇది 135, మంది ఒక 135. టోటల్లీ ఒక 5 బైక్స్ అయితే వచ్చింది. కొంచెం స్కామ్ అయిపోయింది గైస్ నాతో. RX పోతుంటే రోడ్లు ఎట్లుందో ఫుల్ సౌండ్, హైవేనే సైలెంట్ అయిపోయింది. బండ్లు రియాక్షన్స్ చూడండి, ఒక్కొక్కటి రియాక్షన్స్ ఎట్లా వస్తుందో. ఫుల్ బండి మీద ఓడమ్మ వేరే లెవెల్కి ఉంది క్లైమేట్. కడప యాక్చువల్లీ గుడ్. ఏం టోల్ ఇది, వడ్లు చూసినారా ఎంత లాంగ్ ఉందో చూడండి, ఆ లాస్ట్ వరకు ఉంది వడ్లు. ఫుల్ లేస్తుందట్టే బండి. ఉండండి వాళ్ళు పోని మళ్ళీ కొడదాం. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4 గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగుండారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ నిన్న మనం కడపకి వచ్చినాం కదా, సో నిన్నైతే ఫుల్ టైర్డ్గా ఉన్నాము. ఫుల్ పడుకుంటే ఈవినింగ్ అయింది లేచే లోపల. అండ్ నైట్ రైడ్ ఒకటి ప్లాన్ చేసినాం, కానీ బట్ అది క్యాన్సిల్ అయింది. అందుకే ఇప్పుడు మార్నింగ్ రైడ్ వెళ్తున్నాం గైస్. సో ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అనమాట. మంచి ఒక బ్రేక్ఫాస్ట్ తీసేదానికి వెళ్తున్నాము. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వద్దాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆల్రెడీ 3 బండ్లు ఉంది, ఇంకా ఒక 3-4 బైక్స్ వస్తుంది అనమాట. చూపిస్తాను అది కూడా. ప్రజెంట్ టైం వచ్చేసి 8 o'clock అవుతుంది గైస్. సో ఒక ఫేమస్ టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళి తినేసి వద్దాం. ఆల్రెడీ ముందర 3 బైకులు వెళ్ళింది. సో ఇక్కడ 3 బైకులు. నేను యాక్చువల్లీ నైట్ రైడ్ ప్లాన్ చేసినాను, అది క్యాన్సిల్ అయింది అనమాట. చూడండి గైస్ ఎంత బాగుందో బ్రిడ్జ్. ఇక్కడ అంత చెల్లేమో వేస్తా. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. మీకు ఈ వ్లాగ్ అర్థం కావాలంటే బెంగళూరు టు కడప వచ్చి వ్లాగ్ చేసి దాని తర్వాత దీనికి రండి. అండ్ ఈ వ్లాగ్ ఫుల్ కంప్లీట్లీ RX తోనే ఉంటుంది. అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా RX తోనే ఉంటుంది ఒక 3 days. సో చూడండి మంచి లైనప్. ఇది ఒక 100 అనమాట, అదొక 100. ఇది 135, మంది ఒక 135. సో టోటల్లీ ఒక 5 బైక్స్ అయితే వచ్చిందనమాట. మొత్తమే RX రోడ్ మీద పోతుంటే ఎట్టుందో చూడండి, చూసేకి ఎంత బాగుంది తెలుసా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. మనం క్లైమేట్ చూడండి గైస్ ఎట్లుందో. ఇంకా చలి అయితేనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ టైం ఒక 8 o'clock అయితే ఉంటుంది. సో యాక్చువల్లీ మేము 7 o'clock ప్లాన్ చేసినాం, కానీ అది అట్లే డిలే 8 o'clock అయిపోయింది. అంటే ఒక మంచి ఫేమస్ హోటల్ అంట, టిఫిన్ సెంటర్. సో అక్కడికి వెళ్ళి మంచి టిఫిన్ తినుకొని కడపలో. సో యాక్చువల్లీ నేను కూడా నైట్ కూడా బయట తిన్నాము. టేస్ట్ ఏం బాగానే ఉంది, కానీ కొంచెం స్కామ్ అయిపోయింది గైస్ నాతో. 100 రూపీస్ అని చెప్పేసి 200 తీసుకున్నారులే. అవంతా పక్కన పెట్టండి. సో మనకి కడపకి వచ్చినారంటే హోటల్ కూడా రీజనబుల్గానే ఉంటుంది అండ్ మంచిగానే ఉంటుంది అనమాట ఫుడ్ కూడా. సో చూడండి ఫుల్ RXలతో పోతూ ఉంటాయి రోడ్లో. అందరూ మనల్ని చూస్తారు. ఫుల్ లుక్స్ అంతా మన బండి మీదనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ గైస్. సో వెళ్ళి మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసుకొని దాని తర్వాత అయితే రిటర్న్ అవుతాం కడపకి. RXలు పోతూ ఉంటే ఎంత బాగుందో. ఫుల్ సౌండే, హైవేనే సైలెంట్ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, ఫుల్ లైనప్. అండ్ ఈ బండి ఎంత కొత్తగా ఉందంటే షోరూమ్ బండి లాగే ఉంది సేమ్. చూడండి RX 100 అనమాట ఇది. మేము నార్మల్గా పోతున్నాం. యాక్చువల్లీ స్పీడ్ కానీ కొట్టినామంటే బండ్లు రియాక్షన్స్ చూడండి, ఒక్కొక్కటి రియాక్షన్స్ ఎట్లా వస్తుందో. ఫుల్ బండి మీద కను జల్లి గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడివి కూడానా. ఇక్కడ నుంచి రోడ్ చూసే చూడ ఎంత బాగుందో. ఓడమ్మ వేరే లెవెల్కి ఉంది క్లైమేట్. ఈ క్లైమేట్లో రైడ్ చేస్తేనే వేరే లెవెల్కి మధ్య. అది RXతో చేస్తూ ఉంటే ఇంకా చూడండి సౌండ్ క్రేజీ. ఇక్కడ చూడండి గైస్ ఎట్లుందో క్లైమేట్. ఇది వచ్చేసి కర్నూలు హైవే అనమాట. చూడండి సౌండ్ వినిపించుకోండి ఎట్లుందో చూడండి సౌండ్. ఇంత ఉంటే ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ పక్క చూడండి ఏదో పూలంతా పండించారు. చామంతి పూలు అనుకుంటా. చామంతి పూలు ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు నైట్ రైడ్ ఉంటుంది. సో అప్పుడైతే బండ్లు రావచ్చు, చూద్దాం. అప్పుడు వస్తే మీకు అది ఆ వ్లాగ్ కూడా చేసి చూపిస్తా. ఇంకా ఎవరైనా RX లవర్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏం టోల్ ఇది? సో ఒక టోల్ అయితే క్రాస్ చేస్తున్నాము. టోల్ పేరు తెల్లే. ఇది వచ్చేసి బట్ కర్నూలు రోడ్ అనమాట. కర్నూలు టోలే అనుకుంటాను, ఇటు సైడ్ పోయే కర్నూలు టోలే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. ఫుల్ చూసేకి ఎంత బాగుందో తెలుసా రోడ్లంతా. సో సైట్ సీయింగ్స్ అయితే వేరే లెవెల్కి ఉంది గైస్ కడపలో. ఫుల్ సైట్ సీయింగ్ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మన RX-లతో వెళ్తానమ్ము. జస్ట్ ఈ సౌండ్ వినిపించుకోండి చాలు. ఇది చూడండి, ఇది వచ్చేసి వడ్లు. మీకు వడ్లు ఐడియా ఉంటుంది కదా, అదే అనమాట ఇది వడ్లు. చూడండి ఫుల్ ఎంత దూరం వేసినారో వడ్లు. ఈ పక్క కూడా ఫుల్ వడ్లే ఉంది. వడ్లు చూసినారా ఎంత లాంగ్ ఉందో చూడండి, ఆ లాస్ట్ వరకు ఉంది వడ్లు ఫుల్. బండ్లు ఇంకా యాక్చువల్లీ రావాల్సిన బండ్లు ఉంటే అది కొద్దిగా డ్రాప్ అయింది. మోస్ట్లీ ఈరోజు నైట్ ఏదైనా రైడ్ ఉంటే పక్క అట్లీస్ట్ ఒక 15 బండ్లనే వస్తుంది. సో ఒకవేళ నైట్ రైడ్ ఉంటే అది కూడా వ్లాగ్ చేస్తాను. RX-తో మంచి ఎక్స్పీరియన్సే గైస్. సో నేనైతే మర్చిపోలేను, అంత మెమరీస్ ఉంది దీంట్లో. అదే లేస్తానంటే బండి తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఉండు వాళ్ళు పోని మనం కొడదాం. ఏమైంది తెలుసా క్రేజ్. ఇప్పుడే సర్వీస్ రోడ్కి వచ్చినాము. ఇక్కడ చూడండి వడ్లు ఎంత బాగా ఆరబెట్టినారో. ఫుల్ ఆరబెట్టి ఫార్మింగ్ చేస్తా ఉన్నారు. ఆయన RX బ్రో ఎప్పుడు ఉండేదే, రోడ్ మిస్ అయిపోయినాడు. వచ్చిండు ఆడొస్తాండు. ఎంతమంది ఉన్నారు చూడండి. సో ఇది వచ్చేసి కడప ఫేమస్ టిఫిన్ సెంటర్. ఇక్కడ తినేసి దెన్ కడపకి వెళ్ళిపోతాం. ఇది కర్నూలుకి వెళ్ళే రోడ్లో ఉండేది గైస్. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అన్న పోవద్దన్నా నెయ్యి రాలే. నేను అందుకే ఆ బాబు తెలియకుండా నేను గమనిస్తాడా. గైస్ ఇది వచ్చేసి దూర్ దోశ అనమాట. టేస్ట్ అయితే బాగుండింది కానీ ప్రైజెస్ ఎక్కువ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.